87 సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని విజయవాడలో డిసెంబర్ 22 నుంచి 28 వరకు చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కండక్ట్ చేయడానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషను మరియు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారి సహకారంతో ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. ఈ టోర్నమెంట్కి 33 స్టేట్ల నుండి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 22-23 తారీఖున ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్, 24 నుంచి 28 వరకు ఇండివిజువల్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ టోర్నమెంట్ జరుగుతుంది అన్నమాట. ఈ టోర్నమెంట్లో టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పివి సింధు, కిడంబి శ్రీకాంత్, ఇంకా జూనియర్ ఇండియా ప్లేయర్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి సంబంధించిన ఫెసిలిటీస్ వీళ్ళందరికీ అకామిడేషన్ మంచి హోటల్స్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అసోసియేషన్ కంప్లీట్గా ట్రాన్స్పోర్టేషను మొత్తం కూడా టెక్నికల్ అఫీషియల్స్కి కానీ, ప్లేయర్స్కి కానీ, ప్లేయర్స్ దాదాపుగా 500 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సీనియర్ నేషన్స్లో ఆడుతున్న ప్లేయర్స్లో దాదాపుగా 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు జరుగుతున్న ఈ టోర్నమెంట్ తర్వాత మళ్ళీ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఢిల్లీలో ఉంది. ఆ టోర్నమెంట్లో కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళకి జరుగుతున్న మొత్తం హాస్పిటాలిటీ కానీ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషను విజయవాడ కానీ, విజయవాడ చుట్టుపక్కల ఉన్న స్పాన్సర్స్ ద్వారా దీన్ని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వితిన్ 1 monthలో ఈ స్టేడియంని బాగా చక్కగా తయారు చేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది మాకు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి అబ్జర్వర్స్ వచ్చారు. వాళ్ళు ఈ స్టేడియం చూసి కూడా చాలా బాగుంది ఈ స్టేడియం విజయవాడలో, రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడానికి ఈ స్టేడియం అనుకూలంగా ఉందని సర్టిఫికేట్ చేయడం కూడా జరిగిందనమాట.